6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 1వ తారీఖు లగాయతు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే భృగు షట్కము అనేటువంటి ఒక దోషం తొలగిపోయినది. అంటే ప్రధానంగా ఈ రాశి వారికి ఎక్కువ దోషాలు పట్టి ఉన్నాయి. భృగు షట్కము కానీ, అష్టమ శనేశ్వరుడు కానీ, జన్మకుజుడు కానీ, భాగ్యరాహువు కానీ, ఇలా కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో గత వారమేమో అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయింది. ఇప్పుడు భృగు షట్కము అనేటువంటి దోషం పోయింది కాబట్టి ఒక్కొక్క దోషం కూడా తగ్గుతూ వస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్యలో ఏ విధమైన మార్పు లేదు. పంచమంలో ఉండేటువంటి బుధుడు అలాగే చంద్రుడు, ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నారు. అది 2 వారాలుగా ఉన్నటువంటి స్థితే అయినప్పటికీ ప్రతికూలతలు తగ్గుతూ వస్తూ ఉన్నప్పుడు కొంత ఉపశమనం అనేటువంటిది దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు పూర్ణంగా బలంగా ఉండడం వల్ల స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అని శాస్త్రంలో పేర్కొన్నటువంటి విధంగా మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. అలాగే సొంత బంధువులు కానీ, మిత్రులు కానీ, లేదా ఎవరైతే మన ఆత్మీయులు ఉన్నారో వారిని చక్కగా కలుసుకోగలుగుతారు. మీకుండేటువంటి పరిస్థితులన్నీ కూడా వారితో చర్చించగలుగుతారు. కొన్ని వాటికి తరుణోపాయాలు తెలుసుకోగలుగుతారు. కొన్ని వాటికి కాంప్రమైజ్ అవుతారు. అందరికీ ఇలాగే ఉందిరా పరిస్థితి, నీకేమొచ్చిన భయం లేదనేటువంటి ఒక భరోసాని వారి దగ్గర నుండి పొందగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపడం, బంధుమిత్రులతోటి కాలాన్ని గడపడం, తీర్థయాత్రలకు వెళ్ళడం ఇత్యాది అంశాలన్నీ కూడా ఎక్కడైతే ఈ కర్కాటక రాశి వారి యొక్క మనసు స్వాంతాన్ని పొందుతుందో ఆయా ప్రాంతాలని సందర్శించడం కూడా ఈ వారంలో ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అయితే ఇంకా గ్రహాలు ప్రతికూలించేటువంటి ఉన్నాయి. ప్రత్యేకించి జన్మకుజుడు కానీ, అష్టమ శని కానీ, ఈ గ్రహస్థితి అంతా కూడా ఏం చేస్తుంది అంటే ఆరోగ్యంపై కొంత ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతుంది. లేనిపోని విషయాల పట్ల శ్రద్ధను తీసుకొస్తుంది. అంటే మీకు కలిసి వచ్చేటువంటి విషయాలపై కాకుండా అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయాన్ని, శ్రద్ధని చూపెడుతూ ఉంటారు. ఉదాహరణకి అక్కడెక్కడో వాళ్ళెవరికో ఏదో అయితే ఇక్కడ మీరేదో వాళ్ళ గురించి క్యూరియాసిటీగా ఇంట్లో ఉన్న పనులన్నీ మానేసి చూస్తూ ఉండడం, అలాగే ఇంటర్నెట్లో ఎక్కువగా సమయాన్ని గడపడం, ఇటువంటివి చేస్తూ ఉండడం వల్ల వృధా కాలక్షేపం అవుతూ ఉంటుంది. సమయం విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే భాగ్యరాహు ఎప్పుడూ కూడా పుణ్య కార్యక్రమాలను చేయనివ్వరు కాబట్టి సమయం విలువ తెలుసుకొని భగవన్నామాన్ని స్మరిస్తూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఆరోగ్యాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి ఏ పనులైతే అవసరమో మితంగా తినడం, మితంగా పడుకోవడం, మితంగా సంభాషించడం, మితమైనటువంటి వ్యాయామం చేయడం, ఇటువంటివన్నీ కూడా చక్కగా చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కానీ, వచ్చే వారంలో కానీ, గత వారాల్లో కానీ నిర్ణయాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఇది అంత మంచి సమయం కాదు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా చాలా మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు మరికొంత కాలాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళాలి. కాలానుగుణంగా మారుతూ ఉండాలి తప్పితే కాలానికి ఎదురెదకూడదు. జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి నుండి బయటపడగలుగుతారు. ప్రత్యేకించి ఈ సమయంలో పరమేశ్వర ఆరాధన చాలా ముఖ్యము. ప్రతిరోజు రావణకృత శివతాండవ స్తోత్రాన్ని కానీ, కాలభైరవాష్టకాన్ని కానీ పఠిస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.